నిజాం సాగర్ ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. సాగర్ అందాలను చూసేందుకు వచ్చే సందర్శకులతో నిజాం సాగర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జాతర జరుగుతుందా అన్నట్టుగా జనం తాకిడి పెరిగింది. పరవళ్లు తొక్కే నీటిని చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. 10 ఏళ్ల తరువాత జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో టూరిస్టులకు కనువిందు చేస్తోంది. సందర్శకుల తాకిడితో వ్యాపారం కూడా అక్కడ జోరుగా సాగుతోంది. సరిగా వాటర్ లేక గేట్లు కూడా వదలలేదు. కానీ ఈసారి వర్షాల కారణంగా చాలా బాగా వాటర్ వచ్చాయి, గేట్లు వదిలారు. కానీ ఫస్ట్ టైం నేను ఇది చూడడం, కానీ చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నిజామాబాద్. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం ఇది చూడడం. అంటే వాటర్ వచ్చాయని స్పెషల్గా చూడడానికి వచ్చాయి. ఉంది, బ్యూటిఫుల్గా ఫుల్గా వాటర్, గేట్లు ఎత్తడం 10 ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా ఏ డ్యామ్ దగ్గర చూడలేదు అన్నట్టు. గేట్లు తీసినప్పుడు ఎలా ఉంటుందని ఫస్ట్ టైం ఇక్కడ చూసాను. చాలా ఆనందంగా ఉంది. కంప్లీట్గా నిండిపోయి దిగువకు గోదావరిలో నీళ్లు 1 లక్ష క్యూసెక్ నీళ్లు కిందికి వదలడం జరిగింది. ఈ సాగర్ ఇంకా 2 సంవత్సరాల దాకా ఉన్న కింద ప్రతి రైతు కానీ, ప్రతి ప్రజలు కానీ, ఫ్యాక్టరీ కానీ, మనుషులు కానీ 2 సంవత్సరాలు సంతోషంగా ఉంటుంది.